వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఎపిక్స్ అకాడమీ. ఈరోజు మన ఏపీ ఎంసెట్ 2024 సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ గురించి డీటెయిల్డ్గా నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో దట్ నేను చేసిన ప్రతి వీడియో మీకైతే ఫాస్ట్ అంటే చాలా ఫాస్ట్గా అయితే వస్తుంది. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తున్నట్టయితే దిస్ ఈజ్ కౌశిక్. ఐ రీసెంట్లీ కంప్లీటెడ్ మై +2 అండ్ ఐ వెయిటింగ్ టు జాయిన్ బీటెక్. సో మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, ఇంజనీరింగ్ తుది విడత కౌన్సిలింగ్ రేపటి నుంచే. రేపు అంటే ఇవాళ 22 కదా, రేపు 23rd నుంచే రెండో విడత కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంజనీరింగ్ ప్రవేశాలకు సంబంధించిన తుది విడత కౌన్సిలింగ్ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ అంటే టెక్నికల్ డిపార్ట్మెంట్ సంచాలకులు బి నవ్య ఆదివారం నోటీసులు విడుదల చేశారు. అంటే ఏంటి అంటే ఆదివారం నిన్న మనకైతే నోటీస్ అనేది రిలీజ్ అయ్యింది. ఏంటి అంటే మనకి రేపటి నుంచి అంటే ట్యూస్డే రేపటి నుంచి మనకైతే రెండో విడత కౌన్సిలింగ్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది. ఇదే మనకి లాస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. ఇది లాస్ట్ ఫేజ్ అని ఎలా చెప్తున్నాను అనేది మీరు చాలామంది అడుగుతున్నారు. మీరు కనుక స్క్రీన్ మీద కనుక చూస్తే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు మాత్రం మనకు వచ్చింది ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. దాని అర్థం ఏంటంటే ఇదే మనకి లాస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. కాబట్టి ఎవరెవరికైతే మనకైతే ఇంకా సీట్లు రాలేదో, ఏమైనా ప్రాబ్లమ్స్ వల్ల సీట్ మారాలనుకుంటున్నారో ఇదే మీకు ఉండే లాస్ట్ ఆప్షన్. ఈసారి కానీ మీరు మళ్ళీ తప్పు చేస్తే మీకు సీట్ రావడం కాస్త కష్టం కాదు, ఇంపాసిబుల్. మీరు సీట్ రాకపోతే మళ్ళీ 1 సంవత్సరం వేస్ట్ అయిపోద్ది, లేదా మీరైతే లాంగ్ టర్మ్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఇది చేయకుండా మీరైతే మీ యొక్క వెబ్ ఆప్షన్స్ని కరెక్ట్గా పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఆ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలో కూడా ఇంకో వీడియో నేను చేస్తాను. డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఫస్ట్ చూద్దాం. నోటిఫికేషన్లో కనుక వెళ్తే ఇక్కడైతే మీరు చూస్తే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపుకు ఈ నెల 23 నుంచి 25 అంటే రేపటి నుంచి 25th వరకు మనమైతే రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజు అనేది చెల్లించాలి. ఇది డైరెక్ట్గా సెకండ్ ఫేజ్లోకి వచ్చిన వాళ్ళు మాత్రమే. ఫస్ట్ ఫేజ్లో వాళ్ళు వచ్చిన వాళ్ళు కట్టాలా లేదా అనేది రేపు నేను చూసి మీకైతే చెప్తాను. చాలామంది అక్కర్లేదు అంటున్నారు, కానీ ఏమో రూల్స్ అయితే మారుండొచ్చు అని నేనైతే రేపు చూసి చెప్తాను. అండ్ అదే నెల అంటే ఇదే నెల 23 నుంచి 26 వరకు ధ్రువపత్ర పరిశీలన అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ 23 నుంచి 26 అంటే అప్లై చేసుకున్న రోజు నుంచే మనకు లాస్ట్ డేట్ తర్వాత రోజు వరకు మనకైతే దగ్గర 3 days టైం ఇచ్చారు మనకైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. అదైతే మీరు హెచ్ఎల్సికి వెళ్ళి చేయించాలి. అండ్ అలాగే 24 నుండి 26 వరకు మనకైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. అంటే 24వ తారీఖు నుంచి 26 వరకు అంటే 3 days 24, 25, 26 వరకు అయితే 3 days మనమైతే వెబ్ ఆప్షన్స్ అనేవి అయితే పెట్టుకోవాలి. అండ్ అలాగే 27న మార్చుకోవచ్చు. అంటే టోటల్గా మనం 4 days అనుకోవచ్చు. ఎందుకంటే 24th పెట్టుకోవచ్చు, 25th పెట్టుకోవచ్చు, 26th పెట్టుకోవచ్చు. ఇవి పెట్టుకున్నవి 27th మళ్ళీ మార్చుకోవచ్చు. ఫ్రీజ్ చేసేవి 27th మార్చుకోవచ్చు. సేవ్ చేస్తే మీరు 24 పెట్టుకుంటే 24 మధ్యాహ్నం కూడా మార్చుకోవచ్చు. కానీ 24వ తారీఖు మీరు ఫ్రీజ్ కనుక చేస్తే 27th రోజు మాత్రమే మార్చుకోగలరు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ 30వ తారీఖున సీట్లు కేటాయింపు. మళ్ళీ తక్కువ మందే ఉన్నారు కాబట్టి 30 అంటే 30వ తారీఖు ఖచ్చితంగా ఇచ్చేస్తారు, అది ఎటువంటి డిలే ఉండదు. అండ్ August 3 అంటే 31st నుంచి 3rd మనమైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చెయ్యాలి. దగ్గరలో అయితే చాలామంది 30th వెళ్ళిపోతారు. అదే 30th నుంచి 12 మనమైతే సెల్ఫ్ రిపోర్టింగ్ ఫిజికల్ రిపోర్టింగ్ చెయ్యాలి. మనకి 4వ తారీఖు నుంచి క్లాసులు అనేవి స్టార్ట్ అవుతాయి. మనకి చెప్పలేదు కానీ 4, 5 తారీఖుల్లో నుంచి మనకైతే క్లాసులు అనేవి అయితే స్టార్ట్ అవుతాయి. కాబట్టి మీరు చాలా అంటే చాలా కేర్ఫుల్గా మీరైతే మీ సెకండ్ వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలి. సెకండ్ కాదు, ఫైనల్ వెబ్ ఆప్షన్స్ అనేవి అయితే పెట్టుకోవాలి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోకి అయితే మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్.